హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. జేఈఈ 26 గురించి జొస్సా అండ్ సిశాప్ కౌన్సిలింగ్ అనేటువంటిది ఎలా జరుగుతుంది అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో లెక్చర్లో మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ జొస్సా కౌన్సిలింగ్ ద్వారా ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్కి కౌన్సిలింగ్ జరుగుతుంది, సిశాప్ కౌన్సిలింగ్ అనేటువంటిది ఎలా ప్రాసెస్ ఉంటుంది, జొస్సా కౌన్సిలింగ్లో కావలసినటువంటి ఎలిజిబిలిటీ ఏముండాలి, ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ అనేటువంటిది 75% రూల్ అనేటువంటిది ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేసుకోవాలి, జొస్సా కౌన్సిలింగ్లో ఎన్ని రౌండ్స్ అనేటువంటివి ఉంటాయి, రౌండ్స్ స్టెప్స్ అనేటువంటివి ఎలా ఫాలో అవ్వాలి, వాటిలో ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ అనే ఆప్షన్స్ దగ్గర మనం ఎలా బిహేవ్ చేయాలి అడ్మిషన్ ప్రాసెస్లో అనేటువంటి ఈచ్ స్టెప్స్ గురించి, జొస్సా అండ్ సిశాప్ యొక్క డిఫరెన్స్ గురించి ఇన్ డీటెయిల్డ్గా మీకు ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో లెక్చర్ ద్వారా షేర్ చేస్తాను. నా స్మాల్ రిక్వెస్ట్, వీడియో చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేటువంటిది పర్సనల్గా నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మీ సరౌండింగ్లో ఎవరైనా ఈ జేఈఈ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ద్వారా షేర్ చేయండి. మీకు ఆల్రెడీ జొస్సా అంటే సిశాప్ అంటే తెలిసే ఉంటుంది. ఎవరైనా వీటిపైన క్లియర్ అండర్స్టాండింగ్ లేని వాళ్ళకి ఇక్కడ నేను డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాను. ఏవైనా మిస్ అయిన పాయింట్స్ ఉంటే మ్యాచప్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా. జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా మనకు ఎన్ఐటీస్, ట్రిపుల్-ఐటీస్, జిఎఫ్టిఐస్ అండ్ ఐఐటీస్ వంటి ఇన్స్టిట్యూషన్స్లలో కామన్ టెస్ట్ ద్వారా అడ్మిషన్స్ అనేటువంటివి ఇస్తారు. సో ఈ 2026లో ఐఐఎస్సి బెంగళూరు అనేటువంటిది అడ్మిషన్స్ అనేటువంటివి జొస్సా కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ అవుతాము అనేటువంటి అఫీషియల్ న్యూస్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. ఈ 2026 ఆస్పిరెంట్స్కి ఇది ఒక గుడ్ ఆపర్చునిటీగా చెప్పవచ్చు. సో స్టెప్ బై స్టెప్ చూసుకుంటే జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేటువంటిది 2 టైప్స్గా కండక్ట్ చేస్తారు. వన్ ఈజ్ జేఈఈ మెయిన్స్ అని, సెకండ్ వన్ జేఈఈ అడ్వాన్స్డ్ అని కండక్ట్ చేస్తారు. జేఈఈ మెయిన్స్ దగ్గరికి వస్తే జేఈఈ మెయిన్స్ని 2 సెషన్లో ఫినిష్ చేస్తారు. 1 సెషన్ని జనవరి సెషన్లో కండక్ట్ చేస్తారు, సెషన్ 2ని ఏప్రిల్లో కండక్ట్ చేస్తారు. ఇలా జనవరి సెషన్ ఆల్రెడీ కంప్లీట్ అయి ఉంది. ఇక్కడ మీరు పర్సెంటేజ్ అనేటువంటిది స్కోర్ కార్డులో రిసీవ్ చేసుకొని ఉన్నారు. జనవరి ఎంట్రన్స్ అపియర్ అయిన వాళ్ళు, అలాగే ఏప్రిల్ సెషన్లో అపియర్ అవ్వాలనుకున్న మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్ బేస్ చేసుకొని హయ్యర్ పర్సెంటైల్లో క్యాండిడేట్స్ని కేటగిరీ వైజు జేఈఈ మెయిన్స్ నుంచి జేఈఈ అడ్వాన్స్డ్కి నియర్లీ 2.5 lakhs స్టూడెంట్స్ని జేఈఈ అడ్వాన్స్డ్కి ప్రమోట్ చేస్తారు. అంటే ఈ 2.5 lakhs స్టూడెంట్స్ జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ని రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది జనవరి ప్లస్ ఏప్రిల్ సెషన్ కలుపుకొని కేటగిరీ వైజు తీసుకుంటున్నటువంటి ఆస్పిరెంట్స్. ఇక్కడ మీరు జేఈఈ మెయిన్స్ ద్వారా మీకు జనవరి ప్లస్ ఏప్రిల్ అటెంప్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు వీటిని బేస్ చేసుకొని సిఆర్ఎల్ ర్యాంక్ అలాగే కేటగిరీ ర్యాంక్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ర్యాంక్స్ను బేస్ చేసుకొని మీకు ఎన్ఐటీస్, ట్రిపుల్-ఐటీస్, జిఎఫ్టిఎస్ వంటి ఇన్స్టిట్యూషన్స్లలో అడ్మిషన్ కోసం త్రూ జొస్సా కౌన్సిలింగ్ ద్వారా మీరు అడ్మిషన్ ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ 2.5 lakhs అనేటువంటి వాళ్ళకి జేఈ మెయిన్స్ని
అటెండ్ అవ్వడానికి, జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాసుకోవడానికి రెండింటికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ 2.5 lakhs కాకోకుండా ఎవరైతే సిఆర్ఎల్ అండ్ కేటగిరీ ర్యాంక్ని రిసీవ్ చేసుకొని ఉంటారో వాళ్ళందరూ కూడా త్రూ జేఈ మెయిన్స్ నుంచి జొస్సా కౌన్సిలింగ్లో అడ్మిషన్ ప్రాసెస్కి ఇన్వాల్వ్ అనేటువంటిది అవ్వవచ్చు. ఇక్కడ మీరు ఎన్ఐటీస్ అనేటువంటివి ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి, సీట్స్ అనేటువంటివి ఎన్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకుంటే 31 ఎన్ఐటీస్ అనేటువంటివి ఓవరాల్గా 24,525 సీట్స్ని కాంట్రిబ్యూట్ చేసుకుంటున్నాయి. 26 ట్రిపుల్ ఐటీస్ అనేటువంటివి 9,940 సీట్స్ని కాంట్రిబ్యూట్ చేసుకుంటున్నాయి. 30+ జిఎఫ్టీస్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి 10,228 సీట్స్ని కాంట్రిబ్యూట్ చేసుకుంటున్నాయి. సో టోటల్గా 52,625 సీట్స్ అనేటువంటివి 2026కి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. ఇవి సీట్స్ అనేటువంటివి ఇప్పటి వరకు అందుతున్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఏవైనా వీటి మీద అప్డేట్స్ అనేటువంటి ఉంటే మీతో షేర్ చేసుకుంటాను. జేఈఈ అడ్వాన్స్డ్కి ఎలిజిబిలిటీ అయినటువంటి 2.5 lakhs స్టూడెంట్స్ ఎగ్జామినేషన్స్ని పేపర్ 1, పేపర్ 2లో సేమ్ డే ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. రిజల్ట్స్ అనేటువంటివి ఆల్ ఇండియా ర్యాంకులో రిలీజ్ చేస్తారు. ఈ ఆల్ ఇండియా ర్యాంకు రిలీజ్ అయిన నెక్స్ట్ డే నుంచి జొస్సా కౌన్సిలింగ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఈ జొస్సా కౌన్సిలింగ్లో ఎన్ఐటీస్కి, ట్రిపుల్ ఐటీస్కి, జిఎఫ్టీస్కి మరియు ఐఐటీస్కి అడ్మిషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ 2026లో ఐఐఎస్సి బెంగళూరు అనేటువంటి ఇన్స్టిట్యూషన్ కూడా జొస్సా కౌన్సిలింగ్లో పార్టిసిపేషన్ చేస్తుంది అనేటువంటిది ఇన్ఫర్మేషన్ మనకు అఫీషియల్గా ఇచ్చారు. సో ఐఐటీస్ అడ్మిషన్స్ అనేటువంటివి 23 ఐఐటీస్ ఇన్స్టిట్యూషన్లో 18,160 సీట్స్ అనేటువంటివి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. ఈ ఇయర్ ఐఐఎస్సి బెంగళూరు అనేటువంటిది ఇది నెంబర్ 1 ఇండియా ఇన్స్టిట్యూషన్గా ట్రీట్ చేస్తాము. సో ఇది ఈ 2026లో కాంట్రిబ్యూట్ అవుతుంది. ఈ 2026 ఆస్పిరెంట్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. జేఈ మెయిన్స్ అనేటువంటిది, జేఈ అడ్వాన్స్ అనేటువంటిది రాసుకోవడానికి ఎన్నిసార్లు పర్మిషన్ ఉంటుంది అని అంటే, జేఈ మెయిన్స్ రాసుకోవడానికి క్లాస్ 12th అనేటువంటిది 24, 25, 26 పాస్ అయినటువంటి స్టూడెంట్స్కి జేఈ మెయిన్స్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తున్నారు. జేఈ అడ్వాన్స్డ్కి వస్తే క్లాస్ 12th అనేటువంటిది 25, 26 అంటే 2 ఇయర్స్ కాన్సిక్యూటివ్ ఇయర్స్ అనేటువంటివి ఉన్నటువంటి వాళ్ళకి జేఈ అడ్వాన్స్డ్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. సో వీటిని మీరు బేస్ చేసుకొని మీ ఇంటర్మీడియట్ 12th క్లాస్ పాస్ ఇయర్ ఎప్పుడు అనేదాన్ని బేస్ చేసుకొని లాంగ్ టర్మ్ అనేటువంటిది ఫస్ట్ లాంగ్ టర్మ్, సెకండ్ లాంగ్ టర్మ్ ఇలా మీరు చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. సో ఓవరాల్గా జేఈ 2026 ద్వారా 62K ప్లస్ సీట్స్ అనేటువంటివి 2026కి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. సో సీట్ మ్యాట్రిక్స్ అనేటువంటిది మీకు ఇండివిజువల్గా ఈచ్ ఇన్స్టిట్యూషన్స్లో బీటెక్ బ్రాంచెస్ కోర్సెస్ అనేటువంటివి ఇన్ డీటెయిల్డ్గా మీకు సీట్ మ్యాట్రిక్స్ అనేటువంటిది ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఓవరాల్గా అబ్జర్వేషన్ చేసుకున్నప్పుడు ఎన్టీఏ అనేటువంటిది మీకు జేఈఈ ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేసి మీకు ఈచ్ స్టేజ్లో పర్సెంటేజ్ అలాగే సిఆర్ఎల్ కేటగిరీ ర్యాంక్, ఆల్ ఇండియా ర్యాంక్ అనేటువంటివి ప్రొవైడ్ చేసి రిజల్ట్ అనేటువంటిది ఇస్తుంది. దాని తర్వాత జొస్సా అనేటువంటి బాడీ మీకు అడ్మిషన్ ప్రాసెస్ అనేటువంటిది ఈ ఇన్స్టిట్యూషన్స్కి చేస్తుంది. సో జొస్సా కౌన్సిలింగ్ అనేటువంటిది ఎలా ఉంటుంది, దీని తర్వాత ఆప్షన్ సిశాబ్ అనేటువంటిది
ఎలా ఉంటుంది. సో మీకు దాసా అనేటువంటిది ఎన్ఆర్ఐ స్టూడెంట్స్కి అడ్మిషన్స్కి దాసా కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఇక్కడ మనం నేషనల్ స్టూడెంట్స్కి మాట్లాడుకుంటే జొస్సా సీసాబ్ అనేటువంటి ద్వారా అడ్మిషన్స్ అనేటువంటివి ఫిల్ చేస్తారు. సో జొస్సా అనేటువంటిది ఏ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ అవుతాయి, సీసాబ్లో ఏ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ అవుతాయి అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. జొస్సా కౌన్సిలింగ్ ద్వారా 4 ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి ఎన్ఐటీస్, ట్రిపుల్ఐటీస్ అండ్ జిఎఫ్టిఎస్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు ఐఐటి అండ్ ఐఐఎస్సి బెంగళూరు ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి జొస్సా కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఈ జొస్సా కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ అనేటువంటిది ఏముండాలి అని అంటే జేఈ మెయిన్స్ అనేటువంటిది 2026లో మీరు అపియర్డ్ అయి ఉండాలి. సో దీని ద్వారా మీరు సిఆర్ఎల్ ర్యాంక్ లేదా ఆల్ ఇండియా ర్యాంక్ లేదా కేటగిరీ ర్యాంక్ అనేటువంటి ఇన్ఫర్మేషన్, వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే క్లాస్ 12th క్వాలిఫికేషన్ అనేటువంటిది కంపల్సరీ పాస్ అయి ఉండాలి. సో వీరు మాత్రమే జొస్సా కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. పాస్ అయినంత మాత్రాన అది ఎలిజిబిలిటీ అవుతుందా అంటే లేదు. సో కేటగిరీ వైజు పర్సెంటేజ్ అనేటువంటిది కంపల్సరీ ఇంత పర్సెంటేజ్ ఉండాలి అనేటువంటిది రూల్ అనేటువంటిది పెట్టారు. సో దీన్నే జొస్సా రూల్ అని చెప్తాము, లేకపోతే ఐఐటి రూల్ అని మాట్లాడుతూ ఉంటాము. 75% మార్క్స్ అనేటువంటివి జనరల్, ఓబీసీ, నాన్ క్రిమీ లేయర్ ఆస్పిరెన్సీకి 12th స్టాండర్డ్లో వచ్చి ఉండాలి. ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. స్టేట్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. వీటిలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఫర్ ఎగ్జాంపుల్కి 95% వచ్చిందనుకోండి, సెకండ్ ఇయర్లో మీకు 74% వచ్చిందనుకోండి ఈ జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి. సో మీరు ఫస్ట్ ఇయర్ 95 ప్లస్ సెకండ్ ఇయర్ 74 కంబైన్ చేసుకుంటే మీకు 75 క్రాస్ అవుతారు. సో గ్రేటర్ దెన్ 75% వస్తుంది. సో ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ ఎలా తీసుకుంటారు అని అంటే ఫస్ట్ ఇయర్ అనేటువంటిది కౌంట్ చెయ్యరు. సెకండ్ ఇయర్లో మీకు వచ్చేటువంటిది అంటే దీన్నే 12th క్లాస్ అని చెప్తాము. సో 12th క్లాస్లో వచ్చేటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్ సబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని మీకు 75% అనేటువంటిది మినిమం పర్సెంటేజీ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్కి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జేఈఈ మెయిన్స్లో మీకు 99% వచ్చిందనుకోండి. సో అంటే ఇప్పటి వరకు మీకు పర్సెంటేజ్ అనేటువంటిది తెలుసు కాబట్టి నేను పర్సెంటేజ్లో మాట్లాడుతున్నాను. సో 99% జేఈ మెయిన్స్ 2026లో మీరు స్కోర్ తెచ్చుకొని ఉన్నారు. 12th క్లాస్లో మీకు 74.5% వచ్చిందనుకోండి. మీకు పర్సెంటేజ్ చూసుకుంటే టాప్ పర్సెంటేజ్. ఇక్కడ మీరు 12th క్లాస్లో 74.5%కే రీచ్ అయ్యారంటే 75% అనేటువంటిది మీ దగ్గర నెంబర్ రీచ్ అవ్వలేకపోయారు. ఇలా మీరు 0.5%లో కూడా ఈ పర్సెంటేజ్ని రీచ్ కాకపోతే మీ అడ్మిషన్ అనేటువంటిది డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ నేను ఈ వీడియో ఇంత అర్లీగా చేయడానికి రీజన్ ఏంటి అని అంటే 12th ఎగ్జామినేషన్స్ అనేటువంటివి ఆల్రెడీ 2 ఎగ్జామ్స్ మీరు ఫినిష్ చేసుకొని ఉన్నారు, సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్ అనేటువంటిది. సో లాంగ్వేజెస్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మెయిన్ గ్రూప్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అనేటువంటివి 12th క్లాస్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఉన్నాయి. సో మీరు ఈ 75% అనేటువంటిది రీచ్ అయ్యే విధంగా ఎగ్జామినేషన్స్ని కంప్లీట్ చేసుకోండి. పర్టికులర్గా జనరల్ అండ్ ఓబీసీ, నాన్ క్రిమీ లేయర్ కేటగిరీ వాళ్ళకి. ఎందుకు ఇది ఇలా స్ట్రెచ్ చేసి చెప్తున్నాను అని అంటే లాస్ట్ ఇయర్ ఓబీసీ క్యాండిడేట్స్కి
సీటు వచ్చి కూడా గుడ్ ర్యాంకుతో 74.5% డాక్యుమెంట్ వెరిఫికేషన్లో 12th క్లాస్లో రావడం చేత సీట్ అనేటువంటిది క్యాన్సిల్ అయిపోయింది. సో ఇలా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ దగ్గర మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. కాబట్టి ఈ పారామీటర్స్ని రీచ్ అయితేనే మీకు జొస్సా ద్వారా అడ్మిషన్ అనేటువంటిది మీరు అనుకున్నటువంటి ఎన్ఐటీస్, ట్రిపుల్-ఐటీస్, జిఎఫ్టీస్ అండ్ ఐఐటి ఇన్స్టిట్యూషన్స్లలో ఉంటుంది. సో ఇలా మీకు 75% రూల్ అనేటువంటిది అర్థమైంది అనుకుంటున్నాను. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 12th స్టాండర్డ్లో 65% మార్క్స్ అనేటువంటివి వచ్చి ఉండాలి. సో బీ కేర్ఫుల్. రిమైనింగ్ ఎగ్జామ్స్ అనేటువంటివి చాలా జాగ్రత్తగా పర్సెంటేజ్ అనేటువంటిది రీచ్ అయ్యేటట్టు మీరు ఐపీఏ ఎగ్జామినేషన్స్ని చూసుకోండి. జొస్సా కౌన్సిలింగ్ 2026కి మీకు జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన నెక్స్ట్ డే జొస్సా కౌన్సిలింగ్ పోర్టల్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. సో మీరు జొస్సా వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటికి ఎలిజిబిలిటీ అనేటువంటిది జొస్సాకి ఇప్పుడే మనం చెక్ చేసుకున్నాము. జేఈ మెయిన్స్ ద్వారా ర్యాంక్ అనేటువంటిది మీకు సిఆర్ఎల్ ప్లస్ కేటగిరీ ర్యాంక్ అనేటువంటిది ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి కేటగిరీ ర్యాంక్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. సో వీరు ఎన్ఐటీస్, ట్రిపుల్-ఐటీస్ అండ్ జిఎఫ్టిఎస్ వంటి ఇన్స్టిట్యూషన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి ఐఐటీస్ ప్లస్ ఐఏఎస్సి బెంగళూరు ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ జేఈఈ అడ్వాన్స్డ్లో క్వాలిఫైడ్ అయిపోయినటువంటి క్యాండిడేట్స్ జేఈ మెయిన్స్ ర్యాంక్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి వీరు జొస్సా కౌన్సిలింగ్ ద్వారా ఎన్ఐటీస్, ట్రిపుల్-ఐటీస్, జిఎఫ్టీస్ వంటి వాటికి కూడా అడ్మిషన్స్కి కాంపిటీషన్ ఇవ్వవచ్చు. సో ఇలా మీరు జొస్సా కౌన్సిలింగ్ అనేటువంటిది ఎలిజిబిలిటీ ఇన్స్టిట్యూషన్ వైజ్ క్లియర్ చేసుకున్నారు. ఎలిజిబిలిటీ అనేటువంటిది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జొస్సాలో మీరు చేసుకోవాలి. తర్వాత చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్కి 90% అనేటువంటిది ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ ఆస్పిరెంట్స్కి వచ్చిందనుకోండి. సో ఈ పర్సెంటైల్ క్యాండిడేట్స్ ఏ ఇన్స్టిట్యూషన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని ఎన్ఐటీస్, ట్రిపుల్-ఐటీస్, జిఎఫ్టీస్ వంటిలో సిఎస్సి, ఈఎస్సి అండ్ అదర్ బ్రాంచెస్ అనేటువంటివి సేఫ్ పర్సెంటైల్ ఎలా ఉండవచ్చు 2026 అనేటువంటిది 2025 క్లోజింగ్ ర్యాంక్స్ని బేస్ చేసుకొని వీడియోస్ అనేటువంటివి క్లియర్గా ఛానల్లో చేయడం జరిగింది. వాటిని లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి. ఇప్పుడు 90% వచ్చిందనుకోండి, టాప్ ఎన్ఐటీస్లలో, టాప్ ట్రిపుల్-ఐటీస్లలో, టాప్ జిఎఫ్టిఎస్లలో మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకుంటే అడ్మిషన్ అనేటువంటిది మీకు పాసిబిలిటీ ఉండకపోవచ్చు. కాబట్టి మీ పర్సెంటైల్ అంటే ఇప్పుడు జనవరి సెషన్ పర్సెంటైల్ ఉంది కాబట్టి పర్సెంటైల్ అంటున్నా, మీ యొక్క సిఆర్ఎల్ ర్యాంకు ప్లస్ కేటగిరీ ర్యాంకును బేస్ చేసుకొని మీరు క్లియర్గా చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది చేసుకోవాలి. మ్యాక్సిమం ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటే మీకు పాసిబిలిటీ ఉన్నటువన్నీ చెక్ చేసుకోండి. చాయిస్ ఫిల్లింగ్ చేసుకునేటప్పుడు మీరు లొకేషన్, ఇన్స్టిట్యూషన్, ఆ ఇన్స్టిట్యూషన్లో పర్టికులర్ కోర్సుకి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది అనేటువంటిది అన్నీ అనలైజ్ చేసుకొని చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది మీకు సూటబుల్ అయ్యేటువంటిది చెక్ చేసుకోండి. దాని తర్వాత మీకు లాకింగ్ అనేటువంటిది చేసుకోవాలి. సో లాకింగ్ చేసుకున్న తర్వాత మీకు మార్క్ షీట్ అలాట్మెంట్ అనేటువంటిది అంటే మార్క్ డ్రిల్ లాగా మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకున్నటువంటి వాటికి చూపిస్తుందన్నమాట. ఇది మీరు చేసుకున్న చాయిస్ ఫిల్లింగ్కి ఈ విధంగా మార్క్ షీట్ అలాట్మెంట్ అనేటువంటిది
జరగవచ్చు అనేటువంటిది. ఇది ఫైనల్ అయితే కాదు. ఇట్ ఈజ్ నాట్ ఏ ఫైనల్ సీట్ అడ్మిషన్ ప్రాసెస్. మీకు ఓవరాల్గా ఈ అలాట్మెంట్ అనేటువంటిది 6 రౌండ్స్లో జరుగుతుంది. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4, రౌండ్ 5, రౌండ్ 6 అనేటువంటి దాంట్లలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మీరు రౌండ్ 1లో త్రూ జొస్సా కౌన్సిలింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేటువంటి చేశారు, చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది చేసుకున్నారు. సో చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది రౌండ్ 1కి మీరు చేసుకునేటప్పుడు క్లియర్గా చెక్ చేసుకొని మీరు తీసుకున్నటువంటి బ్రాంచ్, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, బ్రాంచ్, ఇన్స్టిట్యూషన్, మీ యొక్క పర్సెంటేజ్కి రిలేటెడ్గా ఎంత ర్యాంక్ వస్తుంది, ఏ టైర్లలో మీ సేఫ్ పర్సెంటేజ్ ఉంది, ర్యాంక్ అనేటువంటిది కేటగిరీ వైజ్ చెక్ చేసుకొని చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది ఇచ్చుకోండి. స్ట్రాటజిక్ వేలో చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది ఇవ్వాలి. చాయిస్ ఫిల్లింగ్ అంతా ఇచ్చిన తర్వాత వన్స్ మీరు లాక్ చేసిన తర్వాత మళ్ళీ రీమాడిఫై చేసుకునేదానికి పాసిబిలిటీ ఉండదు. లాక్ చేసుకోక ముందు మీరు ఏదైనా పాసిబిలిటీ ఉంటుంది చేసుకోవడానికి, వన్స్ లాక్ చేస్తే వాటిని మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఉండదు. కాబట్టి ఇక్కడ మీరు చాయిస్ ఫిల్లింగ్ దగ్గర లాక్ అనేటువంటిది మీరు డెడ్ లైన్ వరకు వెయిట్ చేసుకొని కంప్లీట్గా మీరు అనలైజ్ చేసుకొని లాక్ అనేటువంటిది చేసుకోండి. సో రౌండ్ 1 అనేటువంటిది సీట్ అలాట్మెంట్ అనేటువంటిది మీకు చాయిస్ ఫిల్లింగ్ ప్రకారం మీరు అనుకున్నటువంటి చోట వచ్చేసింది అనుకోండి. సో సీట్ అలాట్మెంట్ ఎస్ అనేటువంటి ఆప్షన్. ఈ ఎస్ ఆప్షన్ వచ్చిన తర్వాత మీకు ఈ సీట్ వచ్చింది, మీరు చాయిస్ ఫిల్లింగ్లో వచ్చిన తర్వాత మీకు 3 ఆప్షన్స్ అనేటువంటివి ఇస్తారు. 3 ఆప్షన్స్ ఏంటివి అని అంటే ఫ్రీజ్ అనేటువంటి ఆప్షన్, ఫ్లోట్ అనేటువంటి ఆప్షన్, స్లైడ్ అనేటువంటి ఆప్షన్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ ఫ్రీజ్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, స్లైడ్ అంటే ఏంటి అనేటువంటిది ఓసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు క్లియర్గా తెలుసుకోండి. కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఈ టర్మినాలజీ వచ్చినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అక్కడ అప్లై చేసి క్లియర్ చేసుకోండి, స్మూత్గా అడ్మిషన్ ప్రాసెస్ అనేటువంటిది. ఫ్రీజ్ అంటే మీకు సీట్ అనేటువంటిది వచ్చేసింది, అంటే యాక్సెప్ట్ అయిపోయింది, మీరు యాక్సెప్ట్ అనేటువంటిది చేశారు. చేసిన తర్వాత నాకు ఫర్దర్గా ఇంకా కౌన్సిలింగ్ అనేటువంటిది అవసరం లేదు, మీరు అనుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్లో మీరు అనుకున్నటువంటి బ్రాంచ్ మీకు సీట్ వచ్చేసింది అనే ఆప్షన్నే ఫ్రీజ్ అంటాం. అంటే మీరు తర్వాత కౌన్సిలింగ్ నాకు వద్దు, ఈ సీట్తో మీరు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనే దాన్ని ఫ్రీజ్ అనే ఆప్షన్ కింద చెప్తాము. తర్వాత ఫ్లోట్ అంటే ఏంటి అంటే మీరు సీట్ అనేటువంటిది యాక్సెప్ట్ చేశారు, కానీ బెటర్ బ్రాంచ్ అనేటువంటిది రావడానికి, బెటర్ ఇన్స్టిట్యూషన్ రావడానికి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఫ్లోట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్లైడ్ అనే ఆప్షన్ అంటే ఏంటి అంటే మీరు సీట్ అనేటువంటిది యాక్సెప్ట్ చేశారు, కానీ సేమ్ ఇన్స్టిట్యూషన్లో బెటర్ బ్రాంచ్ కోసం కావాలి అనుకుంటే స్లైడ్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేయాలి. వీటినే ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ అని చెప్తాము. సో మీరు సీట్ యాక్సెప్ట్ అయిన తర్వాత ఫ్రీజ్ కొడితే మీకు సీట్ అనేటువంటిది యాక్సెప్ట్ అయిపోతుంది. తర్వాత పేమెంట్ అనేటువంటిది చేసుకోవాలి, డాక్యుమెంట్ స్కాన్ డాక్యుమెంట్ అనేటువంటిది సబ్మిట్ చేయాలి. తర్వాత మీరు రిపోర్ట్ అనేటువంటిది ఆన్లైన్లో చేసుకోవచ్చు, లేదా మీకు ఏ ఇన్స్టిట్యూషను ఏ బ్రాంచ్ అనేటువంటిది ప్రొవిజనల్ మీకు ప్రొవైడ్ చేస్తారు, మీరు ఇన్స్టిట్యూషన్కి వెళ్ళైనా రిపోర్ట్ అనేటువంటిది చేసుకోవచ్చు. సో వన్స్ మీరు రిపోర్ట్ అనేటువంటిది ఆప్షన్ అనేటువంటిది ఇక్కడ మీరు చేసేస్తే మళ్ళీ ఫర్దర్ రౌండ్స్కి అపియర్ అవ్వడానికి మీకు ఛాన్స్ అనేటువంటిది లేదు. సో రిపోర్ట్ మీరు చేస్తే మీ సీటు మీకు కన్ఫర్మేషన్ అయిపోతుంది. మీరు రిపోర్ట్ అనేటువంటిది చేయకోకుండా పెండింగ్లో ఉంటే మీ సీట్ అనేటువంటిది మీకు వచ్చినట్టు కాదు. సో ఫైనల్గా మీరు డాక్యుమెంట్స్ అనేటువంటివి ఫిజికల్ వెరిఫికేషన్ అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీకు ఎలిజిబిలిటీ అనేటువంటిది క్లియర్గా మీరు ఏ కేటగిరీ చెందిన వాళ్ళు కేటగిరీ సర్టిఫికేట్, అలాగే ఇంటర్మీడియట్ 12th క్లాస్ సర్టిఫికేట్,
జేఈ మెయిన్స్ ఆర్ జేఈ అడ్వాన్స్డ్ సంబంధించి ర్యాంక్ కార్డ్ అనేటువంటిది, మీరు డిజబిలిటీ సర్టిఫికేట్ ఉంటే వాటిని కూడా పర్టికులర్ దీన్నే చెక్ లిస్ట్ అని చెప్తాము. వీటి గురించి ఇన్ డీటెయిల్డ్గా వీడియో అనేటువంటిది సపరేట్గా ఆల్ కేటగిరీ వైజు సపరేట్ వీడియో చేస్తాను. సో ప్రజెంట్కి మీకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వీటి గురించి క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో సీట్ అనేటువంటిది వస్తే మీరు ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ అనేటువంటి ఆప్షన్ చేసుకుంటారు. ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ సెకండ్ సీట్ అనేటువంటిది మీకు ఫస్ట్ రౌండ్లో రాలేదు, తర్వాత ఏమవుతుంది, సెకండ్ రౌండ్కి వెళతారు. సో సెకండ్ రౌండ్లో మళ్ళీ మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవడానికి పోర్టల్ అనేటువంటిది టైం ఇస్తారు. సో అక్కడ మీరు చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది ఫస్ట్ రౌండ్లో రాలేదు కాబట్టి సెకండ్ రౌండ్లో చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది చేసుకొని మళ్ళీ మీరు లాక్ అనేటువంటి ప్రాసెస్ చేస్తారు. సో ఇదే రిపీటింగ్ ప్రాసెస్ అనేటువంటివి 6 రౌండ్స్లో ఫైనల్ 6 రౌండ్స్ల వరకు ఎండ్ అవుతుంది. ఇలా 6 రౌండ్స్లో మీకు జొస్సా కౌన్సిలింగ్ అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటి అంటే జొస్సా కౌన్సిలింగ్లో 4 ఇన్స్టిట్యూషన్స్ ప్లస్ ఐఐఎస్సి అనేటువంటిది అప్లికబుల్ అవుతుంది. జేఈ మెయిన్స్ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఎన్ఐటీస్, ట్రిపుల్-ఐటీస్, జిఎఫ్టీస్ వంటి ఇన్స్టిట్యూషన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. జేఈ అడ్వాన్స్డ్ ద్వారా ఆల్ ఇండియా ర్యాంక్ అనేటువంటిది తీసుకున్న వాళ్ళకి ఐఐటీస్ అండ్ ఈ ఇయర్ ఐఐఎస్సి ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది త్రూ జొస్సా కౌన్సిలింగ్ ద్వారా. జొస్సా కౌన్సిలింగ్లో ఏవైనా సీట్స్ అనేటువంటివి వేకెంట్ జరిగి అంటే సీట్స్ ఫిల్ చేసుకునేటప్పుడు ఆ సీట్స్ అనేటువంటివి జొస్సా ద్వారా ఫిల్ అయి ఉండవు, వాటిని వేకెంట్ సీట్స్ అని చెప్తాం. కొందరు సీట్ అనేటువంటిది జాయిన్ అవ్వకోకుండా విత్డ్రా అనేటువంటిది చేసుకుంటూ ఉంటారు. సో విత్డ్రా చేసుకున్న వాళ్ళకి ఎవరైనా మంచి ఆపర్చునిటీ వచ్చి ప్రైవేట్ యూనివర్సిటీలలో జాయిన్ అయ్యేటువంటి వాళ్ళు ఇలా ఏవైనా కారణాల చేత జొస్సా కౌన్సిలింగ్ ద్వారా సీట్స్ అనేటువంటివి ఏవైనా వేకెంట్ ఉండేటివన్నీ కూడా మీకు సిశాప్ కౌన్సిలింగ్ ద్వారా కండక్ట్ చేస్తారు. సో సిశాప్ అనేటువంటిది ఎవరికి వర్తిస్తుంది అని అంటే సిశాప్ కౌన్సిలింగ్ అనేటువంటిది సపరేట్ వెబ్సైట్ వెళ్ళి రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసుకోవాలి, csap.nic.in అని. ఇక్కడ మీకు జొస్సా కౌన్సిలింగ్లలో ఎలా చేసుకున్నారో చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది చేసుకోవాల్సి ఉంటుంది, లాక్ అనేటువంటిది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు జొస్సా కౌన్సిలింగ్లో అబ్జర్వేషన్ చేసుకుంటే 4 ఇన్స్టిట్యూషన్స్కి అంటే ఎన్ఐటి, ట్రిపుల్-ఐటీస్ అండ్ జిఎఫ్టిఎస్ అలాగే ఐఐటి అండ్ ఐఐఎస్సి ఇన్స్టిట్యూషన్స్కి జొస్సా కౌన్సిలింగ్ ద్వారా అపీర్డ్ అవుతారు. ఇక్కడ ఎన్ఐటి ఇన్స్టిట్యూషన్స్కి హోమ్ స్టేట్ అండ్ అదర్ స్టేట్ కోటా కింద సీట్ ఫిల్లింగ్ అనేటువంటి జరుగుతుంది. సో ఇక్కడ మీకు సిఆర్ఎల్ ర్యాంక్ అండ్ కేటగిరీ ర్యాంకును బేస్ చేసుకొని సీట్స్ అనేటువంటి ఫిల్ చేస్తారు. రిమైనింగ్ ట్రిపుల్-ఐటీ అండ్ జిఎఫ్టీస్ అనేటువంటివి సెంట్రల్ ఫండ్ ద్వారా ఉంటుంది కాబట్టి 100% అదర్ స్టేట్ కోటా కింద సీట్స్ అనేటువంటివి ఫిల్ చేస్తారు. ఐఐటి అనేటువంటిది, ఐఐఎస్సి అనేటువంటిది ఆల్ ఇండియా ర్యాంక్ బేస్ చేసుకొని సీట్స్ అనేటువంటివి ఫిల్ చేస్తారు. ఇక్కడ కేటగిరీ ర్యాంక్ అనేటువంటిది కన్సిడర్ చేయరు ఐఐటి అండ్ ఐఐఎస్సికి. ఇక్కడ మీకు కేటగిరీ వైజు ఇన్స్టిట్యూషన్స్లో సీట్స్ అనేటువంటివి ఫిల్ చేస్తారు. కేటగిరీ ర్యాంక్ అనేటువంటిది ఇక్కడ కన్సిడర్ చేయరు, ఆల్ ఇండియా ర్యాంక్ను మాత్రమే కన్సిడర్ చేస్తారు. సో ఇది జొస్సా కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్స్కి జరుగుతున్నటువంటి ప్రాసెస్. సిశాప్ అనేటువంటిది వేకెంట్ సీట్స్ అనేటువంటివి అని మనం మాట్లాడుతున్నాం. ఈ వేకెంట్ సీట్స్ అనేటువంటివి చెక్ చేసుకుంటే ఐఐటి అండ్ ఐఐఎస్సి అనేటువంటి ఇన్స్టిట్యూషన్స్కి త్రూ సిశాప్ ద్వారా ఇంకా మీకు అడ్మిషన్స్ అనేటువంటివి తీసుకోరు. ఇక్కడ ఓన్లీ
ఎన్ఐటి అండ్ ట్రిపుల్ ఐటీస్ అండ్ జిఎఫ్టిఎస్ వంటి ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే వేకెంట్ అయినటువంటి సీట్స్ని ఫిల్ చేస్తారు. సో ఈ సీసాబ్ దగ్గరికి వచ్చినప్పుడు ఓన్లీ సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ చేసుకొని కేటగిరీ వైజు అంటే మీకు వేకెంట్ సీట్స్ అనేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ రిజర్వేషన్ కింద 10 సీట్స్ ఉన్నాయి, జనరల్ కేటగిరీ కింద 30 సీట్స్ ఉన్నాయి, అలాగే ఎస్సీ కేటగిరీ కింద సమ్ సీట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇలా మీకు వేకెంట్ లిస్ట్ అనేటువంటిది మీకు చూపించరు, జస్ట్ నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. సో ఇక్కడ మీకు ఎస్టీ కేటగిరీ కింద ఉన్నటువంటి సీట్స్ మాత్రమే సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ చేసుకొని ఫిల్లింగ్ అనేటువంటిది జరుగుతుంది. ఓబీసీకి 10 సీట్స్ ఉన్నాయి. సో ఈ ఓబీసీ కేటగిరీకి సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ చేసుకొని ఈ ఓబీసీ సీట్స్ అనేటువంటివి ఫిల్లింగ్ జరుగుతుంది. ఇలా మీకు జొస్సా సీసాబ్ అంటే వేరియేషన్ అన్నమాట. సో జొస్సా అనేటువంటిది 6 రౌండ్స్లో జరుగుతుంది. సీసాబ్ అనేటువంటిది నెంబర్ ఆఫ్ వేకెంట్ సీట్స్ అనేటువంటిది బేస్ చేసుకొని రౌండ్స్ అనేటువంటిది జరుగుతుంది. జనరల్గా 2 రౌండ్స్లో ఈ సీసాబ్ అనే కౌన్సిలింగ్ని ఫినిష్ చేస్తారు. ఇంకేమైనా వేకెన్సీ అనేటువంటివి ఉంటే 3 రౌండ్స్ దగ్గరికి వెళతారు. సో 2 రౌండ్స్ అనుకోండి ప్రస్తుతానికి. సో రౌండ్ 1 అనేటువంటిది సీట్ అలాట్మెంట్ జరిగినప్పుడు మీకు సీట్ వచ్చేసింది. మీరు సీట్ అనేటువంటిది యాక్సెప్ట్ చేసుకోవాలి కంపల్సరీ. జొస్సా కౌన్సిలింగ్లో ఫ్రీజ్ అని, ఫ్లోట్ అని, స్లైడ్ అని ఆప్షన్స్ 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ మీకు వన్స్ సీసాబ్లో సీట్ అనేటువంటిది యాక్సెప్ట్ అయిపోతే మీరు కంపల్సరీ సీటును తీసుకోవాల్సిందే రౌండ్ 1లో. రౌండ్ 2కి ప్రమోట్ అయ్యేదానికి లేదు. ఎవరైతే సీట్ అయితే రాలేదో రౌండ్ 1లో వారు మాత్రమే రౌండ్ 2కి ప్రమోట్ అవుతారు. ఈ రౌండ్ 2 వచ్చిన వాళ్ళు సీటు వచ్చిందంటే సేమ్ యాక్సెప్ట్ చేసుకొని ఫ్రీ చేసుకోవాలి, తర్వాత పేమెంట్ చేసుకోవాలి, డాక్యుమెంట్స్ అనేటువంటివి అప్లోడ్ చేయాలి. తర్వాత ఫైనల్ రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఫిజికల్గా మీరు ఇన్స్టిట్యూషన్కి ఇచ్చిన డెడ్ లైన్లో డాక్యుమెంట్ సబ్మిషన్ చేసుకొని రిపోర్ట్ అనేటువంటిది చేసుకోవాలి. సో ఇలా మీకు జొస్సా అండ్ సీసాబ్ అనేటువంటిది కౌన్సిలింగ్ ప్రాసెస్లో అడ్మిషన్స్ అనేటువంటిది ఫిల్లింగ్ జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే జొస్సాలో ఆల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. సీసాబ్లో ఓన్లీ ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టిఎస్లో వేకెంట్స్గా ఉన్నటువంటి సీట్స్ను మాత్రమే సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ చేసుకొని కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఆ కేటగిరీ వైజ్ ఫిల్ చేస్తారు. కేటగిరీ ర్యాంక్ అనేటువంటిది ఇక్కడ కన్సిడర్ చెయ్యరు. ఐఐటి అండ్ ఐఏఎస్సి అనేటువంటిది సీసాబ్లో ఇన్వాల్వ్ అవ్వదు. ఇంకా ఐఐటి, ఐఏఎస్లో వేకెంట్గా ఉన్నటువంటి సీట్స్ని అలాగా వదిలేస్తారు. సో వీటి మధ్యన స్మాల్ డిఫరెన్స్ ఏంటివి అనేటువంటిది ఫ్లో చార్ట్స్లో మీరు పక్కన పెట్టుకొని చూస్తే క్లియర్గా మీకు పాయింట్స్ అనేటువంటివి రీకాల్ అవుతాయి. వాటిని చెక్ చేస్తే ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఎస్ అండ్ ఐఏఎస్సి అనేటువంటి ఇన్స్టిట్యూషన్స్ జొస్సా కౌన్సిలింగ్లో 2026లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. అదే సీసాబ్లో ఐఐటి, ఐఏఎస్సి అనేటువంటిది ఇన్వాల్వ్ జరగదు. ఇదొక డిఫరెన్స్ అన్నమాట జొస్సాకి సీసాబ్కి. అలాగే జొస్సాకి జేఈఈ అడ్వాన్స్డ్ క్వాలిఫైడ్ అయిపోయిన వాళ్ళు ఐఐటికి ట్రై చేసుకోవచ్చు. జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిపోయిన వాళ్ళు అదర్ ఇన్స్టిట్యూషన్స్కి పార్టిసిపేషన్ చేసుకోవచ్చు. జొస్సాలో 6 రౌండ్స్ ఉంటాయి, సీసాబ్లో 2 స్పెషల్ రౌండ్స్ ఉంటాయి. సీసాబ్ అనేటువంటిది ఓన్లీ జేఈ మెయిన్స్ క్వాలిఫైడ్ అయిపోయిన వాళ్ళకు మాత్రమే కౌన్సిలింగ్ అనేటువంటిది వేకెంట్ సీట్స్కి జరుగుతుంది. ఇక్కడ మీకు మాక్ అలాట్మెంట్ అనేటువంటిది త్రూ జొస్సా కౌన్సిలింగ్ ద్వారా ఉంటుంది. సీసాబ్లో మాక్ అలాట్మెంట్ అనేటువంటిది ఉండదు. సీట్ అప్గ్రేషన్ చేసుకోవడానికి ఫ్రీజ్ అనేటువంటిది, ఫ్లోట్ అనేటువంటిది, స్లైడ్ అనే ఆప్షన్ జొస్సాలో ఉంటుంది. సీసాబ్లో సీట్ అప్గ్రేడ్ చేసుకోవడానికి ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ అనేటువంటి ఆప్షన్ ఉండదు.
ఐఐటి సీట్స్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది. ఐఐటి సీట్స్ అనేటువంటివి సీసాబ్లో ఇంక్లూడ్ జరగదు. ఇక్కడ రెగ్యులర్ అడ్మిషన్ ప్రాసెస్ అనేటువంటిది జొస్సాలో జరుగుతుంది. సీసాబ్లో ఓన్లీ వేకెంట్ సీట్స్కి, మిగిలిపోయినటువంటి ఫిల్ కాకుండా ఉండేటువంటి సీట్స్కి మాత్రమే సీసాబ్ అనేటువంటిది జరుగుతుంది. సో మీరు అబ్జర్వేషన్ చేసుకుంటే జొస్సా అనేటువంటిది ఆల్ టాప్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్లలో ఇంక్లూడింగ్ ఐఐటీస్లలో జొస్సా ద్వారా అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతుంది. సీసాబ్ ద్వారా వేకెంట్ సీట్స్ మాత్రమే స్పెషల్ రౌండ్స్లో కంప్లీట్ చేస్తారు. ఐఐటి అనేటువంటిది సీసాబ్లో ఇన్వాల్వ్ అవ్వదు. సో ఫైనల్గా జొస్సా కౌన్సిలింగ్కి, సీసాబ్ కౌన్సిలింగ్కి ఎలా ఉంటుంది అనేటువంటి స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్, ఫ్రీజింగ్, ఫ్లోటింగ్, స్లైడింగ్ అనేటువంటి సీట్ అప్గ్రేడేషన్ అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని మీకు ప్రొవైడ్ చేశాను. మీరు క్లియర్గా మీ జనవరి సెషన్ యొక్క పర్సెంటేజ్ అనేటువంటిది చెక్ చేసుకోండి. ఈ పర్సెంటేజ్ ద్వారా కట్ ఆఫ్ అనేటువంటిది ఎంత ఉండొచ్చు ఈ 2026 అనేటువంటిది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేటువంటి వీడియో సపరేట్గా చేసి ఉన్నాను. దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకోండి. అదేవిధంగా 2025 అనేటువంటిది క్లోజింగ్ ర్యాంక్స్ బేస్ చేసుకొని ఇవి పర్సెంటేజ్లోకి కన్వర్ట్ చేసి ఎలా కంపారిజన్ చేసుకుంటే సేఫ్ పర్సెంటేజ్లో ఉంటే మీకు ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఎస్లలో టాప్ బ్రాంచెస్ అయినటువంటి సిఎస్సి, ఈసీఈ, అలాగే రిమైనింగ్ మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అనేటువంటివి ఎలా సేఫ్ పర్సెంటేజ్ ఉండవచ్చు ఆల్ కేటగిరీ వైజు వీడియోస్ అనేటువంటివి ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నాను. వాటి యొక్క లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి క్లియర్గా చెక్ చేసుకోండి. ఈ ఓవరాల్ అనాలిసిస్ ద్వారా మీకు ఇప్పుడు ప్రజెంట్ ఎలిజిబిలిటీ అనేటువంటిది 12th స్టాండర్డ్లో జనరల్ అండ్ ఓబీసీ 75% అనేటువంటిది ఉండాలి. అలాగే జేఈఈ మెయిన్స్ క్వాలిఫై అనేటువంటిది సిఆర్ఎల్ అండ్ కేటగిరీ ర్యాంక్ బేస్ చేసుకొని సీట్ అడ్మిషన్ అనేటువంటి త్రూ జొస్సా కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుంది. సీసాబ్ అనేటువంటిది వేకెంట్ సీట్స్కి ఫిల్ చేస్తారు. వీటిలో సీసాబ్ ద్వారా ఓన్లీ సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ చేసుకొని మాత్రమే కేటగిరీ వైజ్ ఉన్నటువంటి వేకెంట్ సీట్స్ని ఫిల్ చేస్తారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా తెలుసుకొని ఉన్నారు. వీటిని బేస్ చేసుకొని ఏప్రిల్ అటెంప్ట్లో అటెండ్ అయ్యే వాళ్ళు, ఇంకా మీరు బెటర్ బ్రాంచ్, బెటర్ ఇన్స్టిట్యూషన్, టాప్ టైర్లో మీకు సీట్ రావడానికి మ్యాక్సిమం ఎఫర్ట్ అనేటువంటిది చేసుకోండి. 12th ఎగ్జామినేషన్స్ మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అనేటువంటి పెండింగ్ ఉన్నాయి కాబట్టి వీటిలో గుడ్ పర్సెంటేజ్ అనేటువంటిది రీచ్ అయ్యే విధంగా ఫోకస్ చేసుకోండి. ఈ అనాలిసిస్ ద్వారా మీకు వీటిని ఫర్దర్గా ట్రీట్మెంట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ప్లస్ ఫర్దర్గా మీరు ఏవైనా అడ్మిషన్ అప్డేట్ చేసుకోవడానికి కూడా ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో లెక్చర్లో ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, వాటికి రిప్లై అనేటువంటిది చేస్తాను. Hope this information is informative. Thank you.